హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టోరీస్ టు గ్రో. చెప్పుకోబోయే స్టోరీ పేషెన్స్ గురించి. ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కానీ అతనికి ఒక చిన్న సమస్య ఉండేది. అతనికి ఓపిక ఉండేది కాదు. అతను ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని ఆశపడేవాడు. మనలో చాలామంది లాగానే ఒకరోజు అతను తన పొలంలో కొత్త విత్తనాలు వేశాడు. ఆ రోజు అతను చాలా సంతోషపడ్డాడు. ఇంకా కొన్ని రోజుల పంట వస్తుంది అని ఊహించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను పొలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ ఏమీ కనిపించలేదు. ఇంకా ఎందుకు మొలకలు రాలేదు అని ఆశ్చర్యపోయాడు. మూడో రోజు, ఐదవ రోజు, ఏడవ రోజు ఇంకా ఏమీ కనిపించలేదు. అతని మనసులో ఒక అనుమానం మొదలైంది. నేను తప్పు విత్తనాలు వేశానా అని అనుకున్నాడు. ప్రతిరోజు మట్టిని తవ్వి చూసేవాడు విత్తనం పెరుగుతుందా అని. అతనికి తెలియదు అలా చేయడం వల్ల అది పెరగకుండా చనిపోతుంది అని. కొన్ని రోజులకి అన్ని విత్తనాలు నాశనం అయ్యాయి. అన్ని విత్తనాలు చనిపోయాయి. రాము చాలా బాధపడ్డాడు. అప్పుడే అటుగా వెళ్తున్న సీతయ్య అతన్ని చూశాడు. రాము, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. రాము జరిగిందంతా తనకి చెప్పాడు. అప్పుడు సీతయ్య ఇలా అన్నాడు. రాము, విత్తనం పెరగడానికి సమయం కావాలి. మనకు కనిపించకపోయినా అది లోపల పెరుగుతుంది. నువ్వు ఆతృతతో మట్టిని తవ్వి దానిని చంపేశావు. రాము అప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు. తరువాతిసారి అతను ఓపికతో మళ్ళీ విత్తనాలు వేశాడు. రోజు నీళ్లు పోసి వాటిని జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ తవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత చిన్న మొలకలు కనిపించాయి. రాము చాలా ఆనందపడ్డాడు. కొంతకాలానికి ఆ మొక్కలు పెద్ద పంటగా మారాయి. రాము చాలా ఆనందపడ్డాడు. మనం ఏ పని చేసినా కూడా దాని ఫలితం కోసం ఎదురు చూడాలి, కానీ ఆశించకూడదు. మనం కష్టపడుతూ పనిచేస్తూ వెళ్తే ఫలితం ఏదో ఒక రోజు సంభవిస్తుంది. ఓపిక ఉన్నవారికి విజయం తప్పక లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కొరకు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.